Ladies and gentlemen, welcome to the Festival of Colors. Wishing you all a very happy Holi. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జస్ట్ మీరు నేను ఇచ్చిన ప్రెసెంట్ లింక్స్ని అయితే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇలా డిస్ప్లే అవుతాయి యాప్లో. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో ఇదైతే హ్యాపీ హోలీ విషింగ్ వీడియో ఉంటుంది. సో బీజిఎంతో మస్తు ఉంటుంది. మీరైతే ఓన్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్ హోలీ టైంలో మీరు తీసుకున్న ఫొటోస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫొటోస్ యాడ్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లో అయితే ఆడియోకి సెట్ అయ్యాలని టెస్ట్ టెంప్లెట్ అయితే పెట్టాను. జస్ట్ మీరైతే ఇక్కడ 6.3 మిల్లీ-సెకండ్స్ నుంచి అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ 11 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ హోలీ ఫొటోస్ లేకపోతే మీ ఫొటోస్. సో మీరు హోలీ వీడియోని ఒరిజినల్గా ఎడిట్ చేసుకోవాలంటే హోలీ వాల్పేపర్స్ని సెర్చ్ చేసి పింట్రెస్ట్ యాప్లో ఒక మంచి 20 ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్లస్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసిన మంచి హోలీ వాల్పేపర్స్ని అయితే యాడ్ చేసుకొని ఈ హోలీ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. నేను టైం అవుతుందని స్కిప్ చేస్తున్నా. జస్ట్ మీరైతే 1 by 1 ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను వాడిన యూస్ చేసినవి కాపీ చేసుకుని జస్ట్ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్న జస్ట్ ఫొటోస్ని అయితే మీరైతే 1 by 1 ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకొని నేను జస్ట్ స్కిప్ చేసి ఆటోమేటిక్గా ఈ 11 ఫొటోస్ని అయితే జస్ట్ పేస్ట్ చేశాను. సో ముందుగా అయితే మనం ఈ ఫొటోస్కి మీరు ఎండింగ్ వరకు అయితే బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో కింద నేను క్లూస్ కూడా ఇచ్చాను కన్ఫ్యూజ్ అవుతారని. సో కింద అయితే నేను క్లూస్ కూడా ఇచ్చాను. సో ఏ ఫొటోస్కి ఏ షేక్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయాలని సో కింద క్లూస్ కూడా ఇచ్చాను. సో క్లూస్ చూసుకొని మీరు షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఫొటోస్ చేసుకున్న తర్వాత. సో ముందుగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 ఫొటోస్ ఉంటుంది, 3 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ముందుగా ఈ ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో మీద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని అయితే ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్. సో మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి సేమ్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో తర్వాత ఇక లేదు. సో 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ సో సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే నేను కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. సో మాన్యువల్లీ యాడ్ చేయడానికి మీకు కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఏం చేస్తారంటే జస్ట్ ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో బీట్ మార్క్ ఓపెన్ చేసి సెకండ్ షేక్ ఎఫెక్ట్. సో ఈ ఫొటోస్కి 2 ఫొటోస్కి ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, పక్కన ఎర్ర మార్క్ ఉంది కదా, ఇక్కడ ఎర్ర మార్క్ క్లిక్ చేస్తే సో ఫస్ట్ సింబల్ ఇలా ఎనేబుల్ చేసుకొని లాస్ట్లో పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫ్రేమ్తో పాటు ఫుల్లీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. షేక్ ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ ఫోటోకి కూడా ఈ ఫోటోకి కూడా సేమ్
ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఆల్రెడీ ఒకసారి ఎనేబుల్ చేసాం కదా, అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. సో తర్వాత పేస్ట్ బటన్. సో ఇక్కడ జూమ్ ఎక్కువ అవుతే మీరు ఇలా పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్. సో ఈ ఫొటోస్ కూడా సేమ్. ఈ ఫోటో చూడండి, జూమ్ తక్కువైంది. సో మళ్ళీ మనం 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా కరెక్ట్గా ఫ్రేమ్కి అయితే సెట్ అయ్యేలా జూమ్ అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే ఈ ఎండింగ్ ఫొటోస్కి అలాగే ఇక్కడ ఈ ఫోటోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేటప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే థర్డ్ ఫోటో ఉంటుంది. సో థర్డ్ ఫోటో ఇది. సో థర్డ్ షేక్ ఎఫెక్ట్. సో ఫోటో క్లిక్ చేసి జస్ట్ సింపుల్గా మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఈ ఫోటో అయితే జస్ట్ మీరు ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి కింద పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే షేక్ ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 4 ఫోటోస్. సో ఇక్కడ లాస్ట్ 4 ఫోటోస్ అయితే థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. జస్ట్ సింపుల్లో ఫోటో క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ ఇక్కడ ఫోటోస్కి పేస్ట్ అవుతుంది. ఇలా సో ఇలా టోటల్ 11 ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి మళ్ళీ. సో ఫొటోస్ కింద అయితే నేను CC ఎఫెక్ట్ని అయితే ఇచ్చాను. జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఈ 7 లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ 4th ఆప్షన్ ఉంటుంది, కాపీ 7 లేయర్స్. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఈ 7 లేయర్స్ని కాపీ చేసుకున్నట్టు అర్థం. సో బ్యాక్ వచ్చేయండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఇక్కడ 15 మిల్లీసెకండ్స్ దగ్గర నుంచి అయితే మనం ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ CC ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. సో ఈ వీడియో ప్రెజెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 1818. సో లాస్ట్లో మీరు CC ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.